హల్లెలూయా. దేవుడు గతకాలం అంతా కాపాడినందుకే స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. రాబోయే కాలం అంతా ప్రేమకు గారికి విశేషమైన కృప, కాపుదల, సన్నిధి, సహాయము, సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించలాగిన స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. జగద్గుణాది వేయబడక మునిపి తన ప్రణాళికలు తన ప్రియ కుమార్తెను ప్రభు ఏర్పాటు చేసుకుని మరి మహిమ కలిగిన ఈ సేవలో నేటి వరకు మహిమగా నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. జనములకు జాతులకు హోసనా మినిస్ట్రీస్కి దేవుడు తల్లిగా ప్రతిష్ఠించి తల్లి ప్రార్థన వల్ల వేవేల ప్రజలకి, లక్షలాది మంది ప్రజలకి ఆశీర్వాదం దేవుడు కలిగించినందుకే స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఎన్నో ఆపదలు అపాయాలు అన్నిటినీ తప్పించి ఆరోగ్యకరమైన రెక్కలడలో దాచి కృపలో కాపాడుతున్న దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. రాబోయే కాలం అంతా కూడా తన పరిపూర్ణమైన ప్రణాళిక, ఆయన చిత్తం ప్రియ తల్లి పట్ల దేవుడు నెరవేర్చి నూతనమైన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, తన ప్రసన్నతను దేవుడు మెండుగా అనుగ్రహించులాగిన స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. మన బలహీనతలో ఆయన బలాన్ని పరిపూర్ణంగా కుమ్మరించి దేవుడు నూతనమైన శక్తితో ప్రియ తల్లిని దేవుడు నింపి నడిపించలాగిన స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. నిత్యము నిలిచి దీర్ఘాయువుని దేవుడు అనుగ్రహించలాగిన స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సంవత్సరం అంతా దేవుడు తన దయాకిరీటాన్ని ధరింపచేసి దేవుని దయలో, కృపలో వర్ధిల్లడానికి ప్రభు సహాయం చేయగలిగిన స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా హోసన్నా మినిస్ట్రీస్ ఒక దుర్గమును దేవుడు తన ప్రియ సేవకురాల ద్వారా దేవుడు స్థాపించలాగిన స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సంవత్సరం ఏ బలహీనత, అనారోగ్యం దరి చేరకుండా దేవుడు కంచె వేసి రెక్కలతో కప్పి ఆరోగ్యాన్ని ప్రసాదించి అనుక్షణం కనుపాప వల్ల కాపాడలాగిన స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. ప్రేమాస్వరూపి, దయావాత్సల్యత గల దేవ, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మీ ప్రియ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని స్వామి తండ్రి, గత సంవత్సరం అంతా కూడా మీరే రెక్కనిడలో దాచి కాపాడినందుకే స్తోత్రం. ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆదరణ ఇచ్చారు, ఆశీర్వాదం ఇచ్చారు. ప్రతి ప్రార్థన విన్నారు. ప్రతి స్థలంలో మీ ప్రియ కుమార్తె కోసం మీరు దిగి వచ్చారు, ఘనపరిచారు, కటాక్షించారు. దేవా, మీరు నడిపిస్తూ వచ్చిన మార్గం అంతటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రియ బిడ్డను మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సంవత్సరాలు జరుగుచుండగా మీ కార్యాలు మీరు నూతన పరిచే దేవుడవు. అక్కడికి విశేషమైన కృపనిచ్చి సమస్తాన్ని నూతనమైనవిగా చేసి ఆత్మలో దినదినం బలం పొందుకోవడానికి తండ్రి, శరీరంలో మరింత కృపను పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రం. దేహమే దేవాలయం కనుక ఈ దేవాలయం నిత్యము నీవు కాపాడమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రం. అక్కగారికి ఏ విధమైన బలహీనత దరి చేరకుండా మీరు కంచె వేసి కాపాడండి. సేవలోను, పరిచర్యలోను స్వామి ప్రతి స్థలమందు మీ బిడ్డను మీరు బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నారు స్వామి. మీ స్తోత్రం. అక్కడ ప్రార్థన వల్ల, వారి విశ్వాసం వల్ల, వారి స్తుతి వలన స్వామి అనేకులకి క్షేమాభివృద్ధి కలిగేటట్లు నీ చేతిలో ఒక బలమైన సాధనంగా వాడుకోమని వేడుకుంటూ మంచి ఆయుష్ను అనుగ్రహించి ఆరోగ్యాన్ని ప్రసాదించి బలపరిచి నడిపించమని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకను ప్రతి సంవత్సరం ఉత్సాహంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జరుపుకోవడానికి కావలసిన దీర్ఘాయువును అనుగ్రహించమని కోరుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.